ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒరే మన ఊరు జనం అంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? కనీసం నన్ను పట్టించుకోవట్లేదు. అరే దండం కూడా పెట్టలేదేట్రా? కాలం కలిసి వస్తే మీకు పిండం పెడతారు కానీ దండం ఎందుకు పెడతారండి? రేయ్ చేసిన ఎటకారం చాలు, వెళ్ళా కండువాట్రా, వాళ్ళు ఫాలోయింగ్ అయిపోదాం. అలాగే వెళ్ళు. ఎక్కడికి బాబు బయలుదేరారు? అంటే అది సరుకులు తీసుకొద్దామని. మేం భోజనం పట్టుకొస్తామని చెప్పాం కదండి. చూడండి అందరికీ భోజనాలు తెచ్చాం. మీరెందుకు శ్రమ తీసుకున్నారు? అయిన వాళ్ళకి అన్నం పెట్టడం శ్రమ ఏంటండి, సంతోషమే కదా. అన్నీ మన ఊర్లో పండించిన కూరగాయలే, బాగా రుచిగా ఉంటాయి. గుత్తొంకాయ, కాకరకాయ, బంగాళదుంప. నేను నాటుకోడి కూర తెచ్చాను. మా కోసం ఇన్ని రకాలు ఎందుకు బాబాయ్? అరకొరగా భోంచేస్తే ఏం బాగుంటుందమ్మా, కడుపు నిండా తినాలి కదా. అమ్మ తసరోళ, వీళ్ళు భోజనాలు అట్టుకొచ్చింది ఆరి వద్దన కోసమా ఏండి? నాకు తెలియక అడుగుతాను, మన ఊర్లో ఏనాడైనా మీకు ఒక గ్లాస్ మంచిలు ఇచ్చారా? పోయినసారి ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళినప్పుడు. ఆపండి, చెప్పుకోవడానికి మీకు సిగ్గు లేకపోయినా వింటాక నాకు సిగ్గు ఉండాలా? రే కోటే చాలా ఎక్కువ అవుతుంది రే. బ్రోయిలా అభిమానంతో ఇచ్చే ఫుడ్ వద్దనకూడదంట. అసలే పని చేసి చేసి తిన్నదంతా అరిగిపోయింది. వద్దనకండి బ్రోయిన్లా, ప్లీజ్ మా కోసం. ఇంకా ఆలోచిస్తారేంటమ్మా, క్యారేజీలు తీసుకోండి. అంటే అంత ఫుడ్ వేస్ట్ అయిపోతుందేమో. ఏం కాదులే బాబు, పర్లేదు. ఇదిగో తీసుకెళ్ళి, ఇదిగో తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టండి. వెళ్ళండి వెళ్ళండి. మీరందరూ భోంచేశారా? మీ క్యారేజీలు ఇచ్చిపోదామని వచ్చాం బాబు. ఇంటికెళ్ళి తింటాం, మీరంతా కడుపు నిండా తినండి. బాబు, కూరగాయలు బయటేం కొనకండి. రేపొద్దున్నే పొలం నుంచి వస్తూ అన్నీ తీసుకొస్తాను. సర్లేరా, వాళ్ళని భోంచేయనండి, మనం వెళదాం. పద. పదండి పదండి. ఉంటాం బాబు. వస్తాం బాబు. మంచిది. వస్తాం. వచ్చేస్తున్నారా? రా త్వరగా రా. రే ఈ ఎండ బాగా మండిపోతుంది కదా. అవునండి. రే కొడి, ఎవరో చూడలేదు కదా. పెద్దగా చూసినా పట్టించుకోరలేండి. నోర్మియాస్, డామినేషన్ ఎక్కువ అవ్వకముందే ఈ వర్ధన్ కుటుంబాన్ని ఊళ్ళోంచి తరిమేయాలి. అంటే ఏదో ఒకటి ఆలోచించాలి. రే పది చెప్తాను. ఏం చెప్తాడు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.